వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి జగన్మోహన్ రెడ్డి గారి రాజీనామా ఎప్పుడు? పులివెందుల ఎమ్మెల్యే పదవికి జగన్మోహన్ రెడ్డి గారి రాజీనామా ఎప్పుడు? ఇది పదే పదే ఆంధ్రప్రదేశ్ జంజీలు అడుగుతున్న ప్రశ్న. దీనికి వైసీపీ సమాధానం చెప్పట్ల. ఈ ప్రశ్న హైలైట్ కాకూడదనే నారా లోకేష్ రాజీనామా గురించి వైసీపీ నాయకులంతా పదే పదే మాట్లాడుతున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ జంజీలు మాత్రం కోరుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారి రాజీనామాని. ఎందుకు కోరుకుంటున్నారు? ఈ విషయాన్ని మన ఛానల్లో అనేకసార్లు చెప్పున్నాం. ఎందుకు కోరుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద 2010-11 నుంచి 20 సిబిఐ ఈడీ కేసులున్నాయి. ఆ కేసులు అభియోగాల ప్రకారం తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ రోజుల్లోనే 43,000 కోట్ల రూపాయల అక్రమాస్తులు జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించారు అనేది. ఆ రోజుల్లో 43,000 కోట్ల రూపాయలు అంటే ఈనాటి లెక్కల్లో ఆ ఆస్తి విలువ ఒక 2-3 లక్షల కోట్లు ఉంటుంది. అంటే ఆంధ్రప్రదేశ్ ఒక సంవత్సర స్టేట్ బడ్జెట్ కంటే ఎక్కువ ఆస్తి జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తుల రూపంలో సంపాదించింది. ఇది ఎప్పుడు సంపాదించింది? మళ్ళీ అప్పుడు 2004 నుంచి 2010 మధ్య సంపాదించింది. మళ్ళీ మొన్న కొత్తగా ముఖ్యమంత్రి అయ్యారు కదా 2019 నుంచి 2024 మధ్య, అప్పుడు సంపాదించింది ఇంకా అదనం. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభియోగాల్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రూవ్ చేసుకోవాలి. అంటే అభియోగాలు నిజమా కాదా జనానికి తెలవాలి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు నిర్దోషి అయితే మళ్ళీ రాజకీయాల్లోకి రావచ్చు. మళ్ళీ వైసీపీ పార్టీ అధ్యక్ష పదవి తీసుకోవచ్చు. మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. ఇప్పుడు జనానికి ఉన్న అనుమానం ఏంటంటే ఆయన చేతిలో పార్టీ ఉండటం వల్ల, ఆయన చేతిలో పదవి ఉండటం వల్ల, ఆయన చేతిలో పొలిటికల్ పవర్ ఉండటం వల్ల ఆయన కేసులు తేలకుండా ఆయన కాపాడుకోగలుగుతున్నాడు. అంటే ఆయన సేవ్ చేసుకోగలుగుతున్నాడు ఆయన పొలిటికల్ పవర్ను ఉపయోగించి. కాబట్టి ఆయన చేతిలో 40% ఓట్ బ్యాంక్ ఉంది. సరే ఇవ్వాలంటే 11 ఎమ్మెల్యే స్థానాలే ఉన్నాయి, 4 ఎంపీలే ఉన్నాయి. కానీ మొన్నటిదాకా అట్ట కాదుగా. 22 ఎంపీల వరకు ఉన్నాయి ఆయన చేతుల్లో. 151 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. కాబట్టి ఆయన తన కేసుల నుంచి తన రాజకీయ శక్తిని ఉపయోగించి తనను తాను కాపాడుకోగలిగాడు. ఈ పరిస్థితి లేకుండా ఉండాలంటే కొన్నాళ్ళు ఆయన రాజకీయాలకు దూరంగా ఉండాలి. ఆయన కేసుల్లో ఆయన నిర్దోషి అని నిరూపణ అయితే రాజకీయాల్లోకి రావాలి. లేకపోతే దోషి అయితే జైల్లోకి పోవాలి. అర్జెంటుగా ఆయన మీద ఉన్న కేసుల్ని ఆయన ప్రూవ్ చేసుకోవాలి. సత్య నిరూపణ చేసుకొని రాజకీయాల్లో కొనసాగాలి. ఇది జంజీ కోరుతున్నారు. ఆయన చేతిలో పదవి ఉండటం వల్ల ఆయన కాపాడుకోగలుగుతున్నారు కాబట్టి ఆ పదవి ఆయన చేతిలో లేకపోతే నిజమేంటో తెలిసింది ప్రజలకి. కాబట్టి ఆయన అర్జెంటుగా ఆయన చేతిలో ఉన్న పదవులన్నీ వదిలేసి రాజకీయ సన్యాసం కొన్నాళ్ళు తీసుకొని ఆయన కేసుల్ని ఆయన నిరూపించుకొని జనాల ముందుకు రావాలి. ఇది ప్రజలు కోరుకుంటుంది. మరి ఎప్పుడు రాజీనామా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఏమండి 2013లో బెయిల్ వచ్చింది. 13 సంవత్సరాలుగా బెయిల్లో బతుకుతున్నారు. ఇన్ని సంవత్సరాలు బెయిల్లో ఉంటామంటే ఇంకొకరికైతే పాసిబుల్ కాదు. మీకో నాకో ఎవరికీ పాసిబుల్ కాదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే పాసిబుల్ అవుతుంది. ఈ కేసులు ఇన్నాళ్ళు గడవటం వల్ల ఆ కేసులు నీరు గారిపోతాయి. పోయినట్టే చాలా కేసులు నీరు గారిపోయినాయి. అప్పుడు సేకరించిన ఆధారాలు గాల్లో కలిసిపోతాయి కదా. అప్పుడు సాక్ష్యాలు కూడా గాల్లో కలిసిపోతాయి కదా. ఖచ్చితంగా కాలం గడిచిన కొద్దీ ఆధారాలు చెరిగిపోతాయి, సాక్ష్యాలు కనుమరుగైపోతాయి కదా. ఇక జగన్మోహన్ రెడ్డి గారి కేసులు తేలటం అనేది ఉండదు. సంవత్సరాలు గడిచిపోయినా కొద్దీ, దశాబ్దాలు గడిచిపోయినా కొద్దీ, సంవత్సరాలు కాదు. కాబట్టి అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డి గారు తన పదవిలోకి రాజీనామా చేసి తన మీద ఉన్నటువంటి అవినీతి కేసులను నిరూపించుకోవాలి. తనకు తాను నిర్దోషాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రజా జీవితంలో ఉండాల్సిన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ జంజీ కోరుతున్నారు. పైగా ఎలాగూ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళట్లేదు. ఆయనే కాదు ఆయన పార్టీ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి వెళ్ళట్లేదు. పైగా జీతాలు తీసుకుంటున్నారు, అలవెన్సులు తీసుకుంటున్నారు, ప్రోటోకాల్ అనుభవిస్తున్నారు, ఎమ్మెల్యే స్టిక్కర్ కాలుకి వేసుకుంటున్నారు, రాయితీలు పొందుతున్నారు. ఇవన్నీ పొందుతున్నారు కానీ అసెంబ్లీకి మాత్రం వెళ్ళట్లేదు. అంటే బాధ్యత మాత్రం నిర్వర్తించట్లేదు. కాబట్టి వాళ్ళు కూడా ఎమ్మెల్యే పదవులు రాజీనామా చేయాలనేది ఆంధ్రప్రదేశ్ జంజీల కోరిక. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు రాజీనామా చేస్తారు అనేది తెలవాలి. కానీ ఆంధ్రప్రదేశ్ జంజీల కోరికని వైసీపీ వింటుందా వినదా? ఇక్కడ మీ అభిప్రాయాన్ని మీరు కూడా కామెంట్ చేయండి.